అందరికీ నమస్తే. 30 డేస్ ఛాలెంజ్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు అని ఆశిస్తున్నాను. మీ 4th డే యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన జీవితంలో మనం అనుకున్నవన్నీ నెరవేర్చుకోవాలి అన్నా, సాఫీగా ముందుకు సాగాలి అన్నా, ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కోవాలి అన్నా కూడా మనకేం కావాలి చెప్పండి? మనకి సమర్థవంతమైనటువంటి ఆలోచన విధానము, బలమైనటువంటి మనస్సు కావాలి కదా! మనం ఏదొచ్చినా సరే ఎదుర్కోవాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి? మనోబలము అంటాం దాన్నే. ఈ మనోబలం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ దొరకదు. మన ఆలోచనల్లోనే ఉంటుంది. నిరంతరం మన ఆలోచనల్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మనదే. నువ్వు మాత్రమే బలోపేతం చేసుకోగలవు. నీ శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. నిజం చెప్పాలి అంటే నీ జీవితానికి నువ్వే హీరో. ఎప్పుడు? నీ ఆలోచనలు బలంగా ఉన్నప్పుడు. నువ్వే గేమ్ చేంజర్. ఎవరు వచ్చి నిన్ను బలోపేతం చేయరు. నువ్వే బలోపేతం చేసుకుంటూ ఎదురైన ప్రతి అడ్డంకిని నీ శక్తిగా మార్చుకుంటూ, ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొంటూ, ఎలాంటి పరిస్థితులైనా సరే వాటిని ఫేస్ చేస్తూ నువ్వు ముందుకెళ్ళాలి అంటే ముందుగా నువ్వేం చేయాలి? నీ ఆలోచనని నువ్వు బలోపేతం చేసుకోవాలి. అలా ఉంటే ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. మరి మన ఆలోచన విధానం బలంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ముందుగా ఒకే ఒక మాట ఏంటి అంటే ఎప్పుడు మనం బలవంతంగా తయారవుతామో తెలుసా? డిపెండింగ్ తగ్గినప్పుడు. ఒకరి మీద ఆధారపడుతున్నంతసేపు మనం ఆధారపడ్డ వాళ్ళ మాదిరిగానే ఉంటాం. నిజం ఇది. ప్రాక్టికల్గా చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పని పడి మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది అనుకుందాం. మీరు ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా సరే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు మీరుగా వెళ్ళినప్పుడు, మీ ప్రయత్నం మీరు చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ ప్లేస్కి వెళ్ళాల్సినప్పుడు ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్తో సహా మీరే ప్రయత్నం చేసి తెలుసుకుంటారు. ఆ ప్రయత్నంలో ఎన్నో కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. అంటే మీరు కొన్ని ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వాటిని గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ రిటర్న్ జర్నీకి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇలా అంటే మీరు ఒకరి మీద ఆధారపడకుండా ఒక కొత్త ప్లేస్కి మీరు మాత్రమే వెళ్ళినప్పుడు మీరు చేసే నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీకు వచ్చే నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది. అదే పరిజ్ఞానము అంటే. అదే మీరు ఒకరి మీద ఆధారపడి ఎవరో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బ్లైండ్గా వాళ్ళ వెంట వెళ్ళిపోతాం. అప్పటికి ఇప్పటికి మనసులో ఎంత తేడా ఉంటే చూడండి. ఒక్కరు వెళ్ళినప్పుడు అలర్ట్గా ఉంటాం. బండ గుర్తులు గుర్తుపెట్టుకుంటాం, ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకుంటాం, బస్సెస్ రూట్స్ గుర్తుపెట్టుకుంటాం, ట్రైన్ రూట్ గుర్తుపెట్టుకుంటాం, ప్రతిదీ అన్నట్టు. అంటే డిపెండింగ్ తగ్గినప్పుడు నువ్వు బలోపేతం అవుతావు. ఈ విషయం ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంతసేపు ఎవరో తోడు ఉండాలి అన్న ఆలోచన మీ మనసు మీదకి రానియకండి. నీకు నువ్వే నిజమైన తోడు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఒక్కొక్కసారి మన జీవితంలో నుంచి కొంతమంది వెళ్ళిపోతుంటారు. నీకు ఇష్టమైన స్నేహితులు, నీకు ఇష్టమైనటువంటి ఆత్మీయులు ఎవరో ఒకసారి నిన్ను అపార్థం చేసుకొని మామూలుగా వాళ్ళు మరణం ద్వారా మనకి మరణం ద్వారా దూరమైనరు అంటే ఆ బాధ అనేది అది ఎవరు పూడ్చలేనిది, అది వేరే విషయం. కానీ ఒక్కొక్కసారి నిన్ను అపార్థం చేసుకొని దూరం అవుతుంటారు చూసారా? అలా నీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్న కొద్దీ నీ మనసు చాలా బలహీనమైపోతుంది. ఇది నిజం. చాలామంది లైఫ్ చూడండి, కొంతమంది ఎవరన్నా దూరం అయితే పిచ్చోళ్ళు అయిపోతుంటారు. అయ్యో అని మనకు అనిపిస్తుంది. కానీ నిజంగా నిన్ను అర్థం చేసుకుని వాళ్ళ కోసం నువ్వు ఎందుకు పిచ్చోళ్ళుగా మారాలి ఒక్కసారి ఆలోచించండి. అంటే నిజం ఇది. ఒకవేళ అవతల పర్సన్ కూడా నీలాగానే మారితే అది వేరే. కానీ అలా కాదు కదా. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకే నీతో ఉండాల్సినటువంటి అర్హత లేదు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. సో వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచిస్తే మనసు బలహీనమైపోతుంది. నువ్వు అర్థం చేసుకుని నీ లక్ష్యంపై పనిచేయడం మొదలు పెడితే మనసు బలోపేతం అవుతుంది. ప్రపంచం నీతో ఎలా ఉండాలి అనేది నీ ధైర్యమే నిర్ణయిస్తుంది. ఒంటరిగా ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా కూడా నీ ప్రయాణం ఆపొద్దు. గుర్తుపెట్టుకోండి, ఎవరి సహకారమో, ఎవరి బలమో, ఎవరి ప్రేమనో నిన్ను బలంగా మార్చాలని కాదు, నీకు నువ్వే బలంగా మారాలి. నీ బలం నువ్వే. అంటే ఒకరి మీద ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోకండి. ఒక ప్రేమ చూపించడం వేరు, కానీ బలహీనం కావడం వేరు. నువ్వెంతవరకు ఇస్తావో నీ స్నేహాన్ని ఇవ్వు, ఎంతవరకు ఇస్తావో మీ ప్రేమను అందించండి. కానీ బలహీనంగా మారకండి. డిపెండింగ్ అనేది తగ్గించుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మన ఆలోచనలు, మన మెదడు ఉంది చూసారా? దీన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఒకవేళ మనం ఒక పని మొదలు పెట్టుకున్నప్పుడు అమ్మో ఇది నా వల్ల కాదు అని నువ్వు ఒక్కసారి ఆలోచించావు అంటే కథ నీ మెదడు బలహీనమైపోతుంది.
ఇక ప్రయత్నాన్ని కూడా కొనసాగించదు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. నీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇది నేను చేసి తీరాలి అనుకున్నప్పుడు వేరే రకంగా పనిచేస్తుంది బ్రెయిన్. ఇది నా వల్ల అవుతుందో కాదో అన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తుంది. నా వల్ల కాదు అనుకున్నావంటే కథం ఒక రకంగా పనిచేస్తుంది. నీ మెదడుకు నువ్వు ఆప్షన్ ఇవ్వద్దు. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనే ఆర్డర్ దానికి పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మార్గాల కోసం అన్వేషిస్తుంది, శ్రమిస్తుంది. శ్రమని అది ఏం చేస్తుంది, అది శ్రమిస్తూ నీ మార్గాన్ని సాధ్యం చేస్తుంది అన్నట్టు. బ్రెయిన్ ఎప్పుడు కూడా మన అధీనంలో ఉంచుకోవాలి, దాని అధీనంలోకి మనం వెళ్ళకూడదు. నువ్వు అనుకునే ఆలోచన విధానాన్ని బట్టి నీ బ్రెయిన్ పనిచేస్తుంది. కాబట్టి ఎంతసేపు నా వల్ల కాదు అన్న ఆలోచన నీ బ్రెయిన్కి నువ్వు ఇంజెక్ట్ చేయకూడదు. ఇది చేసి తీరాల్సిందే, నీకు ఒక ఆప్షన్ లేదు, ఏం చేస్తావో చెయ్యని ఆర్డర్ పాస్ చేసినప్పుడు అది షార్ప్గా పనిచేస్తుంది, నీ లక్ష్యం పైన ఫోకస్ పెడుతుంది. నిజంగా చెప్పాలి అంటే అనంతమైనటువంటి శక్తి నీలో ఉంది. నా వల్ల కాదు, నాకు చేయాలనిపించడం లేదు అన్న మాటలని తలలోకి ఎక్కించకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా అది బలహీనమైపోతుంది. కాబట్టి ఏమైనా ఇది నేను సాధించి తీరాలి అన్న ఆర్డర్ని పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ అనేది బలోపేతం అవుతుంది. అదేవిధంగా స్వీయ నమ్మకం మనలో బలాన్ని పెంచుతుంది. ఇది నువ్వు పోరాడవలసినటువంటి సమయం, వెనక్కి తగ్గాల్సినటువంటి సమయం కాదు. ఏదేమైనా సరే నేను చెయ్యగలను అనే నమ్మకం నీ ఆలోచనల్ని చాలా బలోపేతం చేస్తుంది. నీ లక్ష్యం చిన్నదైతే దాన్ని పెద్దదిగా చెయ్యి. అర్థమైందా? ఓడిపోయినంత మాత్రాన నువ్వు పడిపోయినట్టు కాదు, మళ్ళీ ప్రయత్నించకపోతే నువ్వు పడిపోయినట్టు. కాబట్టి నేను సాధించగలను అనే నమ్మకం కూడా నీ ఆలోచనల్ని బలంగా మారుస్తుంది. మార్గాల కోసం అన్వేషిస్తాం, ఏ మార్గము లేకపోతే కొత్త మార్గాన్ని వేసుకునేంత మనోబలం నీలో పెంపొందుతుంది. కాబట్టి నేను చెయ్యగలను అనే మాట మనకి కొండంత బలాన్ని ఇస్తుంది. నేను చెయ్యలేను అనుకుంటే నీలో దాగి ఉన్నటువంటి కొండంత బలం కూడా నిర్వీర్యమైపోతుంది. కాబట్టి నువ్వు నమ్ముకో అంతే. ఇంకా నీ శక్తి అనేది నీకు తెలియదు, దాన్ని బయటికి తీయడం మొదలుపెట్టు. దానికి మించినటువంటి శక్తి నీ చుట్టూ ఎక్కడ లేదు, నీలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనలోనే ఉంటుంది. మన జీవితాన్ని మలుపు తిప్పే ఆలోచనలు మనలోనే ఉంటాయి, మన జీవితాన్ని పడవేసే ఆలోచనలు మనలోనే ఉంటాయి. కాబట్టి నిన్ను ముఖ్యంగా ప్రతి విషయంలో నువ్వు బలంగా మారినప్పుడు నీ జీవితం మారిపోవడం క్రమక్రమంగా నువ్వే అబ్జర్వ్ చేస్తావు. అలవాట్లని బలంగా మార్చుకోవాలి, అలవాట్ల పట్ల ఎక్స్క్యూజెస్ లేకుండా చూసుకోవాలి. అంటే ముందుగా నీకు నువ్వు కొన్ని పనిష్మెంట్లు ఇచ్చుకోవాలి, నిన్ను నువ్వు శిక్షించుకోవడం నేర్చుకోవాలి, నీకు నువ్వు చేసుకున్నటువంటి ప్రమాణాలను నిలబెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా అయితేనే నీ జీవితం మారిపోతుంది, నీ అలవాట్లు మారుతాయి. ఎప్పుడైతే మనం మారడం మొదలు పెడతామో మన బలము మనోబలము రెండూ మారడం మొదలు పెడతాయి. ఎందుకు నువ్వు బలోపేతం చేసుకోవాలి అంటే, ఎవరో వచ్చి మనకి బలోపేతం చేస్తారు, ఎవరో వచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు అని నువ్వు ఆలోచిస్తున్నంతసేపు ఆ ఎవరికో నువ్వు లొంగిపోవాల్సిందే, ఆ ఎవరికో వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. అంటే ఆటోమేటిక్గా ఎవరి మీదనో నువ్వు ఎక్కువ ఆధారపడుతున్నంతసేపు రిమోట్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అదే నువ్వు బలంగా మార్చుకుంటూ, సమస్యల నుంచి నేర్చుకుంటూ, నిన్నటి పాఠాల నుంచి నేర్చుకుంటూ, సమస్యలని సవాళ్ళుగా తీసుకుంటూ, విమర్శల నుంచి మనోబలాన్ని పెంపొందించుకుంటూ ప్రతి దాన్ని తట్టుకోవడం మొదలుపెట్టండి అమ్మా. ఆటోమేటిక్గా మిమ్మల్ని మించినటువంటి హీరో ఎవరూ లేరు. బలం కోసం బయట వెతక్కండి, అది నీలోనే ఉంది. అలసిపోయినా, కష్టమైనా, నష్టమైనా ఏదైనా సరే తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీలో ఉన్నటువంటి బలం మీకే తెలియకుండా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. మీరు సాధ్యం కాదు అనుకున్నటువంటి విషయాన్ని కూడా సాధ్యం చేసి చూపిస్తుంది. ప్రతిరోజు ఒక మంచి పని చేసుకుంటూ వెళ్ళండి, ఒక బలమైన ఆలోచన చేయండి. నువ్వు వేసే ఒక చిన్న చిన్న అడిగే రేపటి నీ ప్రయాణాన్ని సుదీర్ఘంగా మార్చి విజయాన్ని నీ దగ్గరికి తీసుకొస్తుంది. అంతేకాదు, నువ్వు చేసే ఒక్కొక్క ఆలోచన విధానమే నేను బలోపేతం చేస్తుంది. నువ్వు మార్చుకుంటే నువ్వు చరిత్ర సృష్టించగలవు. గుర్తుపెట్టుకోండి, నీ శక్తిని నువ్వే గుణింతం చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? నీ శక్తిని నువ్వే బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి. రోజు దానికి కొంత శక్తిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప నా వల్ల కాదు, నాకు అది సాధించలేను, నేను అంత బలవంతురాలిని కాదు, లేదా అంత బలవంతుడిని కాదు అని ఎప్పుడు కూడా మీ మనసుకు మీరు అనుకోవద్దు. ఏ పరిస్థితులు ఎదురైనా, అది మనుషుల రూపంలో కావచ్చు, మనస్తత్వాల రూపంలో కావచ్చు, సమస్యల రూపంలో కావచ్చు, అనుకోని ఆటంకాల రూపంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో కావచ్చు, ఎలాంటి సమస్యనైనా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. దానికోసం అన్వేషించండి, మీరు బలోపేతం అవుతారు.
మిమ్మల్ని వేలు బట్టి ఎవరూ నడిపించాలి అని కోరుకోకండి. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఒంటరిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా చేయాల్సి వస్తే ఒంటరిగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని నిర్ణయాలు ఒంటరిగానే తీసుకోండి. ఒకరి మీద ఆధారపడ్డప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు ఒకటి చెప్తుంటుంది, వాళ్ళొకటి చెప్తుంటారు. తెలియని గందరగోళానికి అలజడికి గురైపోయి మీకే తెలియకుండా మీరు బలహీనమైపోతారు. ఏ విషయమైనా సరే మీ స్వశక్తి మీద మీరే ఆధారపడండి. కొన్ని పనుల్ని మీరు స్వతంత్రంగా చేయడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా కొత్త కొత్త మార్గాలు మీకు తెలుస్తుంటాయి. మీకు ఇష్టమైనా కాకపోయినా ఒక రంగంలో అడుగు పెట్టండి. కాలు బయట పెడితేనే కదా ప్రపంచం తెలిసేది. బావిలో ఉండి అన్నీ నా దగ్గరికే రావాలి అనుకుంటే నువ్వు బలవంతురాలు కాదు, బలహీనులు అన్నట్టే. బావిలో ఉన్న కప్ప ఏమనుకుంటుంది, ఈ ప్రపంచానికి నేనే రాజుని అనుకుంటుంది. ఆ బావిలో ఆ లిమిటెడ్ లైఫ్లో ఉన్నంతసేపు అలాగే ఫీల్ అవుతుంది. బయటకు వస్తే ఎంతో ప్రపంచం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచం వైపు మీరు చూస్తున్నప్పుడే మీరు బలోపేతం అవుతారు. ఏదో తినడానికి ఉంది, రోజులు గడుస్తున్నాయి, నాకు ఒక బౌండరీ గీసుకొని గీసుకుని ఆ గిరిలో ఉన్నంతసేపు అసలు మనం ఉన్నామా లేమా, బ్రతుకున్నామా లేదా, నిర్జీవంగా ఉన్నామా సజీవంగా ఉన్నామా మనకే అర్థం కాదు. ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచం వైపు చూడాలి, ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలి, ప్రపంచాన్ని చూసి అప్రమత్తం కావాలి. ప్రతి దాన్ని ఒంటరిగా పోరాడటం మొదలుపెట్టాలి. నువ్వు ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు బలోపేతం అవుతున్నావు అనే అర్థం. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకండి. ఏమీ కాదు, ఖచ్చితంగా రేపు అనేది వస్తుంది, ఆ రోజు నీకు మంచి జరగబోతుందని ఆలోచించండి. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు బలహీనపడకండి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. నువ్వు చేసే యుద్ధం భరించలేక విజయం నీ దగ్గరికి రావాల్సిందే, నీకు తలొంచాల్సిందే. నీ ప్రయత్నాలకు అది భయపడాలి. అర్థమైంది కదా? ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మహత్యల జోలులకు వెళ్ళకండి. ఏమీ కాదు. ఈరోజు నీకు ఎంతో ఉధృతంగా విస్తృతంగా అనిపించినటువంటి సమస్యలు నువ్వు ఆలోచిస్తున్న కొద్దీ సరళమైపోతాయి. కాబట్టి ప్రతిదానికి కాలమే పరిష్కారం చూపిస్తుంది. కొన్ని పరిష్కారాలు మన చేతిలో ఉంటాయి. మన చేతిలో ఉన్న వాటి కోసం సుదీర్ఘంగా ప్రయత్నించండి, సీరియస్గా ప్రయత్నించండి. కానీ కొన్ని పరిష్కారాలు మన చేతిలో ఉండవు, కాలమే పరిష్కరిస్తుంది. కాలానికి వదిలేయండి. హ్యూమన్ రిలేషన్స్, కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు సావధానంగా వాటిని సొల్యూషన్ అనేది వెతుక్కోండి. ఖచ్చితంగా మీ మనసు అనేది బలోపేతం అవుతుంది. ముఖ్యంగా అందరూ నన్ను అర్థం చేసుకోవాలని నువ్వు అని ఆలోచిస్తున్నంతసేపు అందరూ నిన్ను అప్రిషియేట్ చేయాలి, అందరూ అర్థం చేసుకోవాలి, అందరూ నన్ను మంచి అనాలి అని నువ్వు ఎంతకాలం అయితే ఆలోచిస్తావో అంతకాలం నీకే తెలియకుండా బలహీనమైపోతుంటావు. అందరూ అన్న పదాన్ని నీ మైండ్లో నుంచి తీసేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు నువ్వే బలంగా బారడం మొదలు పెడతావు. నువ్వు కరెక్ట్ అనుకున్నది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అందరికీ మెచ్చాలి, అందరికీ నచ్చాలన్న రూల్ అయితే లేదు. అర్థమైంది కదా? నీ మనసుకి నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అది సమాజ హితమైనప్పుడు, అది అసాంఘికమైనటువంటి చర్య కానప్పుడు నువ్వెవరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది ఏదైనా సరే అది నీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ముందుగా నీ ఆలోచనల్ని బలోపేతం చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది. మంచి అలవాట్లను అవలంబించండి, సగం జీవితం మారిపోతుంది. మంచి మనోధైర్యాన్ని పెంపొందించుకోండి, మంచి ఆలోచనలు పెంపొందించుకోండి. మన పట్ల మనం డిసిప్లైన్గా ఉన్నప్పుడు 100% మనం మానసికంగా బలోపేతం అవుతాం. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొంటూ పోవాల్సిందే. భయపడుతూ కూర్చుంటే ఎక్కడో ఆగిపోతాం. ప్రతిదీ నీ చేతిలోనే ఉంటుంది. ముందడుగు వేయాలన్నా నువ్వే వేయగలవు, ఆగిపోవాలన్నా నువ్వే ఆగిపోతావు. కాబట్టి బలం ఎక్కడో కాదు, నీ ఆలోచనల్లో ఉంటే నీ జీవితమే మారిపోతుంది అన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తే ఆటోమేటిక్గా మన జీవితం నిజంగానే మారిపోతుంది. ఆల్ ది బెస్ట్.